నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. భారీ బకాయిల భారం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇచ్చే అవకాశాలు కల్పిస్తున్నట్లు సమాచారం. కంపెనీపై ఉన్న 84,000 కోట్ల AGR బకాయిలపై ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది మార్చికి ముందు మాత్రమే 18,064 కోట్లు చెల్లించాల్సిన బాధ్యత వొడాఫోన్ ఐడియాపై ఉంది. కానీ ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు కేవలం 9,930 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో చెల్లించుల కాల వ్యవధిని 6 సంవత్సరాల నుంచి 20 ఏళ్లకు పెంచే అవకాశాలు, కాంపౌండ్ వడ్డీ బదులు సింపుల్ వడ్డీ విధానానికి మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా సంవత్సరానికి 1000 నుంచి 15,000 కోట్ల మేర చెల్లించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. కంపెనీలో 49% వాటా ప్రభుత్వానిదే కావడంతో కంపెనీ మూతపడితే నష్టం ప్రభుత్వానికే అధికంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కంపెనీ బోర్డు 20,000 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపింది. క్యాపిటల్ రైజింగ్ కమిటీ ఈ దిశగా చర్యలు చేపట్టనుంది. ఆర్థికంగా చూస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 11,014 కోట్లకు చేరింది. నికర నష్టం 7,166 కోట్లకు తగ్గింది. కానీ సబ్స్క్రైబర్ల క్రమంగా కోల్పోతుండటంతో కంపెనీకి పెద్ద ఛాలెంజ్ గా మారింది. వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఊరట ఇవ్వనున్న సూచనలతో కంపెనీ షేరు మంగళవారం మార్కెట్లో దూసుకెళ్లింది. భారీగా పెరిగిన రెగ్యులేటరీ బకాయిల భారం నుంచి తాత్కాలిక విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్న వార్తలతో కంపెనీ షేరు దాదాపు 7% వరకు ఎగిసింది. BSEలో షేరు ధర 6.55 నుంచి 6.90కి చేరగా మధ్యాహ్నం 11:47 గంటల సమయానికి దాదాపు 5.3% లాభంలో ట్రేడింగ్ లో కొనసాగింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 74,757 కోట్లుగా ఉంది. అయితే గతేడాది కాలంగా ఈ షేరు 59% నష్టాన్ని నమోదు చేసింది.